Premium triplex villas at Bachpalli, APR Projects. పక్క తమిళ వాళ్ళ లేకపోతే తెలుగు వాళ్ళ? తెలుగు చాలా బాగా మాట్లాడతారు మీ ఫ్యామిలీ? మేము మా తాతగారు ఫ్రమ్ రాజమండ్రి. మీకు తెలియంది అదే. మాకన్నా మీరు డాడీకి చాలా క్లోజ్ కదా. మేము పక్కా రాజమండ్రి అండి. తాత పూర్వీగా అన్ని రాజమండ్రి. మా తాత వచ్చి ప్రాపర్ బనానా బిజినెస్ అండి. ఓకే, అది ప్రాపర్ బనానా బిజినెస్. అండ్ అప్పుడు సమ్ ఏకరాస్ ఉండేది. అక్కడి నుంచి మళ్ళీ ప్యారిస్కి, మెయిన్ మార్కెట్ ప్యారిస్, కొత్తవాల్ చావడి అంటారు, అక్కడికి వచ్చేసి మెయిన్ మార్కెట్ హోల్సేల్ బిజినెస్ అక్కడ. ఇంకా సో ఇవన్నీ లారీలో వేసుకొని ప్రతిసారి రాను కుదరదు అనేసి ఇక్కడ ఇల్లు అన్ని చూసి పెట్టుకున్నాము. తర్వాత పెట్టేశారు. తర్వాత ఒక టైంలో ఒక లా ఒకటి సెట్ చేశారు ఇండియన్ గవర్నమెంట్. ఒక పర్సన్కి ఇంతే ఉండాలి, అగ్రికల్చరల్ ల్యాండ్ అనేది ఇంతే ఉండాలి అనే తప్పుడికి కొంచెం తెలిసిన వాళ్ళ పేరు మీద అలా 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 రాసి పెట్టడం ఉండింది. దాని తర్వాత ఇంకేముంటది, అంతే గాలిలో కలిసిపోయింది. అందరూ మోసం చేసేసారు. దాదాపు ఎన్ని ఎకరాలు పోయి ఉంటుంది? ఉంటాయండి, ఒక 70-80 ఎకర్స్ అంతే తాతగారికి. తాతగారు. తర్వాత ఉండింది మళ్ళా ఇంకా దాని తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకా చెన్నైలో బిజినెస్ బాగా గట్టిగా నడుస్తూ ఉన్నింది. అది కాకుండా అతనికి పర్సనల్ బిజినెస్ హ్యారీ అండ్ కో అనేసి మనం ఫుడ్ కలర్ బిజినెస్. సో అతనికి అప్పటికే పర్ డే మా పెద్దనాన్న వాళ్ళందరూ కూడా చెప్పింది ఏంటంటే పర్ డే ఆయనకి మినిమం 5,000 to 7,000 రూపీస్ రన్నింగ్ బిజినెస్ ఆ రోజుల్లో. పెద్ద బిజినెస్ అయితే అక్కడ ఎంట్రన్స్ అంటే ఇంకా ఈ వీధి ఫుల్. ఇంట్లో 4 ఆవులు. ఆయన పొద్దుట ఎర్లీ మార్నింగ్ 3 o'clock షార్ప్ 3 o'clock ఆయన వెళ్ళిపోతారు. వెళ్తే మళ్ళా 7 కన్నా ఇంటికి వచ్చేస్తారు. నాన్నగారు ఫస్ట్ మొత్తం అదే బిజినెస్ లో అంతే. ఓకే, మరి డాన్స్ అనేది ఎప్పుడు నాన్నగారికి? నాన్నగారికి డాన్స్ అనేది ఎలా ఒంట్లో పట్టిందంటే, నాన్నగారు వెన్ హీ వాస్ అట్ ఏజ్ ఆఫ్ 3 or 4 ఉండేటప్పటికి అలా సరదాగా బిడ్డని తీసుకెళ్ళి అలా స్ట్రీట్లో ఏదో వాక్ చేస్తూ ఉంటే పెద్దోళ్ళు ఏమైందంటే ఒక ఆవు ఏదో రోడ్లో అలా ఇలా కొంచెం బెదిరి అలా వెళ్ళింది. అప్పుడు అందరూ ఒకసారి ఉలికి పడి జర్క్ చేసి వాళ్ళు వెళ్ళేటప్పుడు నాన్నగారిని కింద పడేసారంట. అప్పుడు పడేసరికి ఈ అప్పుడన్నీ పెద్ద వాకిట్లు ఉంటాయి ఇల్లుకి, బాగా టీ కుడ్లో చేసిన పెద్ద వాకిట్లు. దాంట్లో నాన్నగారు ఇలా స్లిప్ అయి పడేశారు. పడేసరికి వెన్ను మొక్క అనేది ఇలా విరిగిపోయింది. సో ఇలా విరిగిపోయి అప్ టు 12 years దాకా అది ఫుల్ బెడ్ రిటెడ్, ఇంకా ట్రీట్మెంట్లోనే ఉన్నారు. సో ఇంకా ఏ పొజిషన్ లేదు. ఇక్కడ నుంచి ఇంకా ఫుల్ ఇట్నే ఇలానే ఏ ఉన్నా సరే. ఇంకా డైరెక్ట్ స్కూల్కి వెళ్ళిందంటే 5th standard ఇంకా చేర్చింది. ఇంకా మొత్తం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లోనే ఇంకా ఫుల్ చేయించింది. మొత్తం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో ఒక బూట్ లాగా చేయించి దాంట్లో పడుకోబెట్టి ఇంకా తినేది మిగతా విషయాలన్నీ దాంట్లోనే. ఓకే, అప్ టు హిస్ 12 years వరకు దాంట్లోనే. సో ఏజ్ పెరిగే కొద్ది సెట్ అయింది. ఇంకా ఏజ్ పెరిగే కొద్దు దానికి స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్, దానికి విషయాలు, దానికి ఇంకా మందులు అన్నీ చేసి 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 ఇంకా నిదానంగా మెల్లమెల్లగా సెట్ అయ్యి, దాని తర్వాత ఇంకా సెట్ అయ్యే కొద్దీ ఇంకా బిడ్డ కూడా పెరుగుతున్నాడు కదా, అతను కూడా ఏదైనా యాక్టివిటీ ఉండాలి కదా అనేసి మెల్లగా నిదానంగా వీల్ చైర్లో కూర్చోబెట్టి అప్పుడు ఈ థియేటర్స్ యాక్టివిటీస్ ఎక్కువ ఉండేది. వాటిలో నిదానంగా వెళ్ళి ముందుగానే టికెట్ తీసుకొని థియేటర్ షోస్కి తీసుకెళ్ళి కూర్చోబెడితే అప్పుడు డ్యాన్స్ కల్చరల్ యాక్టివిటీస్ ఎక్కువ చూసేవారు.
సో అప్పట్లో ఈ హావభావాలు, ఈ డాన్స్, అది ఆ రసాలు చూడడం ఆ నాన్నకు ఎక్కిపోయి, సో మనం కూడా ఎలాగైనా డాన్స్ నేర్చుకోవాలి, సో ఆ ఆర్ట్ అనేది మనం నేర్చుకోవాలి, అది అది కొంచెం కొంచెంగా నిదానంగా ఇప్పుడు ఈ విషయం తాతగారి దగ్గర ఎలా చెప్పాలి? అప్పుడు ఒకే ఒక ఫ్రెండ్ నాగేశ్వరరావు, రే ఎలాగైనా నేర్చుకోవాలిరా, నాన్న దగ్గర ఎలా చెప్పాలిరా, భయంగా ఉంది, చూస్తాంరా నిదానంగా చెప్తాంరా నిదానం, ఏముందిరా నువ్వు నేర్చుకో, అది కూడా క్లాసికల్ నేర్చుకోవాలని ఆయన. సమ్ ఆర్ట్ నేర్చుకోవాలి ఎలాగైనా సరే, నేను ఒక వైజయంతిమాల అలా అలా చెయ్యాలి, ఒక పద్మిని లాగా చెయ్యాలి, అలా అంత ఒక ప్యాషన్ అతనిలో కలిగింది. ఇంకా దానికి ముందుండి నడిపింది కూడా నాగేష్ మామనే. సో నవరసాలు అంటే ఒకసారి, ఎందుకంటే ఇండస్ట్రీలో నవరసాలు పలికించగలిగిన ఏకైక కొరియోగ్రాఫర్, డాన్స్ మాస్టర్ అని ఉన్నారు అంటే అది శివశంకర్ మాస్టర్ గారు. ఎందుకంటే మన విషయాల్లోనూ ఆర్య మూవీ ఒకటి విషయాలు స్టేజ్ మీద చేస్తాడు, సో అది కూడా మాస్టర్ కదా చేసింది. అది ఒకసారి నవరసాలు మాస్టర్ ఒకసారి చూద్దాం, ఒక ఏదో ప్రోగ్రామ్ లో చూసినట్టుంది. సూపర్. లైవ్ లో చూస్తే గూస్ బంప్స్ విజయ్ మాస్టర్. అంటే శివశంకర్ మాస్టర్ గారి ఎక్స్ప్రెషన్స్ కోసం కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తూ ఉంటారు ఆయన ప్రోగ్రామ్ ఉంది అంటే టీవీలో. అండ్ తర్వాత టీవీ ద్వారా చాలా మంది చిన్నపిల్లలకు కూడా దగ్గర అయ్యారు ఆయన ఈ ఛాలెంజ్ ఆట ఈ ప్రోగ్రామ్స్ వల్ల. తప్పకుండా ఓంకార్ గారి షోలో. ఓంకార్